సతీష్ చెప్పండి, 5గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళతో విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది. సో కేంద్రం, మనం నిన్న అనుకున్నాం, సో మొన్న విచారణ జరిగిన రోజు కూడా చెప్పాం, సో కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది ఒకే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాబట్టి సిట్కి విరుద్ధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి విరుద్ధంగా ఏది ఉండబోదు అని ఊహించినట్టుగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సిబిఐ అలాగే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారులు కూడా ఉంటారు, అలాగే ఎఫ్ఎస్సిసిఐకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ కూడా ఉంటారు. సో పిటిషనర్లు ఏదైతే కోరారో అదే దిశగా ప్రస్తుతం సుప్రీం తమ నిర్ణయాన్ని చెబుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా దాదాపుగా అదే అభిప్రాయంతో సుప్రీం వ్యాఖ్యలు చేసింది. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఫార్మ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఇద్దరు అధికారులు సిబిఐ నుండి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో పాటుగా ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఒకరు ఉండాలి. అప్పుడే ఇది, ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి, భక్తుల నమ్మకానికి సంబంధించినటువంటి, విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన స్వతంత్ర దర్యాప్తు కావాలి. ఏదైతే పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు కావాలని ఆ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషనర్ అభిప్రాయానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఆ కపిల్ సిబాల్, ఎవరైతే వైవి సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది కపిల్ సిబాల్ కూడా ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి అభ్యంతరం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి నియమించినటువంటి సిట్తో ఇది నిజ నిర్ధారణ జరగదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ తేటతలం అవుతుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అభిప్రాయపడింది. జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను మేము ప్రతిపాదిస్తే దర్యాప్తు జరిగితే బాగుంటుందన్న అంశాన్ని చెప్పారు. ఇందులో ఇద్దరు ఆ సిబిఐ నుండి అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అధికారులు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఉంటే ఇందులో ఒక ఖచ్చితమైనటువంటి ఆ నిజ నిర్ధారణ జరుగుతుందన్న అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. కపిల్ సిబాల్ కూడా దీనికి అభ్యంతరం తెలపలేదు. ఖచ్చితంగా ఎవరికి దీని పట్ల అభ్యంతరం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు విచారణ ప్రారంభమైనప్పుడు మొదట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని అభిప్రాయం కోరినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ అధికార పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి కోరారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో వ్యాఖ్యానం చేసింది. జస్టిస్ గవాయ్ ఇందులో ఈ కేసుకు సంబంధించి 5గురు అధికారులు ఏదో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను, ఏదైతే వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు పిటిషన్లు దాఖలు చేసినప్పుడు ఏ అంశాలను అయితే కోరారో ఆ పిటిషనర్లు కోరినటువంటి అంశాలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఆ సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్టు, వీళ్ళ 5గురితో దీన్ని పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఆ ధర్మాసనం వ్యక్తం చేసి సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తి వ్యక్తం చేశారు. సో ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి సిట్టు దర్యాప్తుతోనే మొత్తం సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు కూడా వాదన వినిపించినటువంటి ముకుల్ రోహత్గి సిట్లో ఉన్నటువంటి అధికారులపైన ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలిపారు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి, వాళ్ళ నమ్మకానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక స్వతంత్ర దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా ఇందులో చెప్పారు, దీంట్లో ఆ పొలిటికల్ డ్రామా అన్నది జరగకుండా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం స్వతంత్ర దర్యాప్తు అన్నది ఖచ్చితంగా జరిగితేనే అటువంటి ఆస్కారం ఉంటుంది. కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి. సో ఈరోజు విచారణ ప్రారంభమైనప్పటి నుండి మొదట కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ రాష్ట్ర అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత ఏవైతే టీటీడీ తరపున సిద్ధార్థ లోద్రా అభిప్రాయం చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వ అధికారి ఆ పర్యవేక్షణలో విచారణ జరగాలని అభిప్రాయం తెలిపింది. సో సుప్రీంకోర్టు మాత్రం ఇప్పటివరకు చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి ఆ అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. ఇద్దరు అధికారులు సిబిఐ నుండి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారులు, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి ఒక నిపుణుడితో కూడినటువంటి ఆ సిట్టు స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలనే సుప్రీంకోర్టు
అభిప్రాయపడింది. రైట్, ఈ హోల్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన అంశం రాజకీయ జోక్యం ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయంగా ఖచ్చితంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇద్దరు సిబిఐ అధికారులు, సిట్ నుంచి ఇద్దరు అధికారులు, అలాగే సిబిఐ డైరెక్టర్ దీన్ని పర్యవేక్షిస్తారు అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకు అప్డేట్ అందుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ ఎవరు ప్రభావం చేయకుండా రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాల్సిన అంశం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ దీన్ని పర్యవేక్షిస్తారని కూడా తెలుస్తుంది. సో ఎలా చూడాలి? సో మొత్తానికి రాజకీయ నాయకుల్ని దూరంగా ఉంచే ప్రయత్నం సుప్రీంకోర్టు ఖచ్చితంగా చేస్తున్న నేపథ్యంలో డైరెక్షన్స్ ఇంకా స్ట్రింజెంట్గా ఉండబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్నటి విచారణలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని రాజకీయానికి వాడుకున్నటువంటి ధోరణిలో మాట్లాడడం, రాజకీయానికి దేవుడిని దూరంగా ఉంచండి అని వ్యాఖ్యానించడం, రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా దీన్ని మాట్లాడతారనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. సో ఈరోజు కూడా ఖచ్చితంగా అదే అభిప్రాయంతో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో పొలిటికల్ డ్రామాకి ఆస్కారం లేకుండా ఉండాలి, అందుకోసమనే స్వతంత్ర సిట్ ద్వారా ఏర్పాటు చేసి విచారణ జరపాలని అభిప్రాయపడింది చాలా స్పష్టంగా. దానికోసమని, ఎందుకంటే వరుసగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలు చేయడమే కాకుండా నిన్న కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కామెంట్స్ చేశారు. ఆ తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ జరగకుండానే కల్తీ జరిగిందంటూ మాట్లాడినటువంటి పరిస్థితి, ఏకంగా అయోధ్యకే ఆ లడ్డూలు పంపించారంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములు, మంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం, అసలు ఏం జరిగిందో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ డ్రామాకు ఆస్కారం లేకుండానే ఉండడం కోసమే సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసేందుకు అభిప్రాయపడింది. స్వతంత్ర సిట్తో దర్యాప్తు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అప్పటికే కేంద్ర ప్రభుత్వం టీటీడీ తరపున అభిప్రాయాలు తెలిసినప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి తరపున వాదన వినిపించినటువంటి కపిల్ సిబాల్ చాలా స్పష్టంగా దీనిపైన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరగాలన్న అంశాన్ని కోరినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఒక FSSAIకి సంబంధించిన నిపుణులతో కూడినటువంటి సిట్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన పరిస్థితి. కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి సతీష్. సో అధికారులు ఎవరు అనేది కూడా ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా ఒక వార్త అందుతోంది. ఆ పేర్లు ఏమన్నా మీ దాకా వచ్చాయా? సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలని చెప్తుంది. ఇప్పటివరకు దానికి సంబంధించి ఇంకా ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అధికారుల పేర్లు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనిపైన నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు నిర్ణయం ఉంటుంది. రైట్, ప్రవీణ్ సుజారి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వెంకటేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకొని మళ్ళీ మీ వద్దకు వస్తాను సతీష్. వెంకటేష్, సో ఒక స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. దాంట్లో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ అధికారులు ఉంటారు. అలాగే సిబిఐ డైరెక్టర్ దీన్ని పర్యవేక్షిస్తారనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. అలాగే ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా దీంట్లో భాగస్వాములై ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఈ విచారణ ముందుకెళ్లే ఈ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి? ఎస్, మొత్తానికి ఈరోజు పిటిషనర్లు విజయం సాధించారు. పిటిషనర్లు ఏదైతే మొదటి నుంచి కోరుతున్నారో స్వతంత్ర దర్యాప్తు జరగాలని, సో ఈరోజు పిటిషనర్ల విజయంగా మనం భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును ఈరోజు రద్దయిపోతుంది. ఇండిపెండెంట్ సిట్టును ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సో ఇదే అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్నటువంటి సిట్ వల్ల చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లెవేస్తుంది, దానివల్ల వాస్తవాలు వెలుగులోకి రావు అనేటువంటి విషయాన్ని తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే ఇటు బీజేపీ సీనియర్ నాయకుడు వైవి, ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే తమ పిటిషన్లో పేర్కొన్నారో, సో పిటిషనర్స్ ఏదైతే కోరుకున్నారో, సో ఆ పిటిషనర్ చేసినటువంటి అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సో దానికి పిటిషనర్ల వాదనతో అంగీకరించిన సుప్రీంకోర్టు ఈరోజు ఒక ఇండిపెండెంట్ సిట్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో సిబిఐ పర్యవేక్షణలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా దర్యాప్తు జరగబోతోంది. చంద్రబాబు నాయుడు ఏదైతే యానిమల్ ఫ్యాట్ను కలిపారో లడ్డూలో అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి పూర్తిగా కామెంట్కి సంబంధించి వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు, అలాగే రాజకీయ కోణాలు, వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు బయటికి తీసుకురాబోతోంది. సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అఫీషియల్స్ ఉంటారు. సిబిఐ డైరెక్టర్ వారిని నామినేట్ చేయబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు. అలాగే FSSAIకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ
సంబంధించినటువంటి సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇది ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫుడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి సంస్థ. సో దీనికి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఒక సీనియర్ ఆఫీసర్స్ని నామినేట్ చేస్తారు. సో ఈ మొత్తం 5గురితో కూడినటువంటి ఎస్ఐటి సిబిఐ పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి క్లియర్గా ఈ విషయానికి సంబంధించినటువంటి వాస్తవాలు నిజానిజాలని కూడా అతి త్వరలోనే అన్ని తిరుమల శ్రీవారి భక్తుల ముందుకు రాబోతున్నాయి. క్లియర్గా ఒక సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చేసింది. దీనిపైన పొలిటికల్ డ్రామాలు ఆపాలని కూడా క్లియర్గా ఈరోజు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసాం ఇటు పవన్ కళ్యాణ్ కానీ అంతకు ముందు రోజు పురంధేశ్వరి వీరిద్దరూ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ తప్పుపట్టే విధంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. పొలిటికల్ డ్రామాలు కట్టబెట్టండి అనేటువంటి విషయాన్ని స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ వారందరికీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ నాయకత్వంలోని ఈ మొత్తం ఎస్ఐటి ఫామ్ అయింది కాబట్టి ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ ఎస్ఐటి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా త్వరలోనే బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హరి, అయితే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ విచారణ సాగబోతోంది అనేది స్పష్టం అవుతున్న నేపథ్యం. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి 2 అధికారులు కూడా ఉంటారు అని దీంట్లో చెప్తున్న పరిస్థితుల్లో ఆల్రెడీ సిట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో త్రిపాఠి అనే అధికారి ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో వాళ్లే ఈ విచారణలో పాలు పంచుకుంటున్నారా, లేదంటే కొత్త సిట్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిబిఐ డైరెక్టరే ఇక్కడ సిట్లో ఎవరు ఉండాలి అనేది కూడా ఆయన నిర్ణయిస్తారంటే ఏం చెప్తారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే అధికారులను నియమించారో వాళ్ళపై కూడా చాలా ఆక్షేపణలు ఉన్నాయి కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమించేటువంటి అధికారులకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే క్లియర్గా పిటిషనర్స్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఎవరైనా వివాదాస్పద అధికారి, ప్రధానంగా ఎవరైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి పైన చాలా అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయనను నియమించి సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకుంటారా, లేకుంటే ఒక వివాదాలు లేని అధికారిని దీంట్లో నియమిస్తారనేది మనం వేచి చూడాలి. సో రాష్ట్ర ప్రభుత్వం కనుక మళ్ళీ ఇలాంటి పొలిటికల్ డ్రామాలు కనుక తెరదీస్తే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా రెస్పాన్సిబుల్గా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్, మొన్న పురంధేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. పొలిటికల్ డ్రామాలు కట్టిపెట్టండి అని కూడా క్లియర్గా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ అంశాన్ని కూడా కపిల్ సిబ్బల్ ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఎస్ఐటితో పెద్దగా దీనివల్ల వాస్తవాలు బయటికి వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదని స్పష్టంగా కపిల్ సిబ్బల్ తన వాదనలు వినిపించారు. సో కపిల్ సిబ్బల్ వైవి సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ అలాగే ఎస్ఐటి ఏదైతే ఉందో 5 సభ్యులతో కూడినటువంటి ఎస్ఐటితో ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకున్నారు. సో పిటిషనర్స్ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈరోజు కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను వారన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక ఇండిపెండెంట్ ఎస్ఐటి ఏర్పాటు చేసిన విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది. హరి.